గుంటూరు కార్పొరేషన్ల కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే గళ్ల మాధవి పలు ప్రజా సమస్యలపై గళమెత్తి అధికారుల తీరును నిరసించారు. ప్రధానంగా నియోజకవర్గంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గళ్ల మాధవి మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజా సమస్యలపై మరియు అభివృద్ధిపై చర్చలు జరుగుతుంటే గుంటూరు కార్పొరేషన్లో మాత్రం పారిశుద్ధ్యం గురించి ప్రస్తావన చేయడం బాధాకరంగా ఉందని, అధికారుల తీరు మాత్రం ఆక్షేపణీయమన్నారు. ఎక్కడి నుంచి కూడా ఇక్కడ ఏఈ గారు కానివ్వండి, ఎస్సీ గారు ఎవరైనా కానివ్వండి ఒక టైం బౌండ్ టైం పీరియడ్ అని చెప్పడం జరగదు. అలాగే సమస్యలు మాత్రం నెలలు పేరుకుపోతున్నాయి. మీరు కౌన్సిల్ అయిన తర్వాత ఒక 4 రోజులు 5 రోజులు మీ ఇష్టం. మీ కాన్స్టిట్యూన్సీ వైజ్ రివ్యూ పెట్టండి. కార్పొరేషన్ లో రివ్యూ పెడితే దానికి కమిషనర్ గారు మీరు ఉంటాం. అధ్యక్ష ఇప్పటికి ఒక్క నిమిషం అధ్యక్ష, ఇప్పటికి 3 సార్లు కన్సర్న్డ్ ఆఫీసర్స్ తో రివ్యూస్ పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ వార్డ్ లో విజిట్ చేసి సమస్యలు చూస్తున్నప్పుడు మాత్రమే నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత దానికి ఒక ఆన్సర్ ఉండదు, ఒక టైం పీరియడ్ ఉండదు. దానికి ఒక ఫాలో అప్ గా మేము చేసినా కూడా ఇందాక సార్ ఆన్సర్ ఇచ్చినట్టుగానే చేస్తున్నాం చూస్తున్నామని నేను నెలన్నర నుంచి ఆన్సర్స్ వింటున్నాను అధ్యక్ష. దానికి మాత్రం ఎక్కడా కూడా ఇప్పుడు ఈ పోల్స్ విషయంగా కానీ బల్బు మార్చడం విషయంగా కూడా మనకి ఎక్కడి నుంచి తొందరగా ఆన్సర్ లేదు. 10-20 బల్బులు మార్చాల్సిన ప్లేస్ లో 2 మార్చి మేము చేసామని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మీరు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సింది. దీని మీద కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టాలి. మున్సిపల్ ల్యాండ్స్ అలాగే ప్రైవేట్ ల్యాండ్స్ విపరీతంగా జంగిల్గా ఫామ్ అయిపోయి పక్కనున్న స్థానిక ప్రజలందరికీ పాములు, అదే విధంగా అక్కడ వాటర్ బ్లాక్ అయిపోయి వాళ్ళని అనారోగ్య కారణాలుగా హేతుగా అయిపోతున్నాయి. వీటి మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఏంటంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ అయితే మీరు చాలా ఫాస్ట్ గా వాళ్ళకు నోటీసులు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. వారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు స్థానికంగా శానిటరీ ఎమ్యూనిటీస్ వాళ్ళు కూడా ఉన్నారు. వార్డులో నేను పర్యటిస్తున్నప్పుడు ఎమ్యూనిటీస్ వారిని అడిగితే అక్కడ స్థానికంగా ప్రైవేట్ ల్యాండ్స్ కి ఎవరికి చెందినవో కూడా వారికి తెలియని పరిస్థితుల్లో అక్కడ సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. కాబట్టి మీరు దీని మీద చాలా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలి. వికాస్ నగర్ లేదంటే ఇంకా దూర ప్రాంతాలు కేవీపీ కాలనీ లేదంటే కొబ్బరితోట ఇలాంటి ఏరియాలో కూడా ఇలాంటి ఓపెన్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉండడం, జంగిల్ ఫార్మేషన్ అయిపోవడం. ఈ దర్యానగర్ ప్రాంతంలో అయితే రీసెంట్ గా చొరవ తీసుకొని నేను క్లియర్ చేయించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ వాళ్ళు డైరెక్ట్ గా వీడియోస్ లేదంటే నాకు ఆఫీస్కి వచ్చి మరి వాళ్ళని కంప్లైంట్స్ ఇచ్చారు. వాళ్ళ ఇళ్లలో పావులు రావడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి నా చొరవ తీసుకొని నేను అక్కడ క్లియరెన్స్ చేయించడం జరిగింది. అయితే మీరు ఇక్కడ మున్సిపల్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, వాటికి ఇలాగ జంగిల్ ఫార్మేషన్ గా ఎన్ని అయ్యాయి, అలాగే ప్రైవేట్ ల్యాండ్స్ కూడా మీరు ఒక స్ట్రింజెంట్ యాక్షన్ దీని మీద తీసుకోకపోతే స్థానికంగా పక్కనున్న వాళ్ళకి చాలా అసౌకర్యం కలిగిస్తుంది. అదొక డంపింగ్ యార్డ్ లాగా, గార్బేజ్ పాయింట్స్ లాగా కూడా మారిపోయాయి ఓపెన్ సైట్స్ అన్ని కూడా. కాబట్టి మీరు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి చాలా ఫాస్ట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అమరావతికి అతి చేరువలో ఉన్న నగరం గుంటూరు నగరం. రాజధానికి చాలా దగ్గరలో ఉంది. ఎన్నో రకాలైన సమస్యల గురించి మాట్లాడుతున్నాము. కానీ ఇంటి ముందు చెత్త ఎత్తే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్ ఉంది. ఈరోజు ఒక నెల నుంచి నేను కంప్లీట్ గా కార్పొరేషన్ పరిధిలో తిరుగుతున్నప్పుడు ఇంటి ముందు చెత్త ప్రాపర్ గా ఎత్తే లిఫ్ట్ చేసే పరిస్థితి లేని పరిస్థితిలో ఉంది. దానికి కారణాలు ఏంటి అని అడిగినప్పుడు ఇలాగే వెహికల్స్ లేవని చెప్పడం, మెన్ సరిగ్గా లేరని చెప్పడం, రకరకాల కారణాలు చెప్పడం తప్ప దానికి ఒక సరైన సొల్యూషన్ కానీ లేదంటే ఏం చేద్దామని ఒక ప్రణాళిక కానీ ఇంతవరకు రూపొందించింది లేదు. 1 month నుంచి కూడా ఒక చిన్న పలానా చోట ఇన్ని కావాలి అని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దానికి తీసుకున్న యాక్షన్ ఎటువంటి యాక్షన్ లేదు. కొన్ని డివిజన్స్ లో అయితే కనీసం కాంపాక్ట్ బిన్స్ లేవు, వాళ్ళు చెత్త వేయడానికి బిన్ను కూడా లేదు. అండ్ ఓవరాల్ మా వెస్ట్ పరిధిలో అయితే ఏ వార్డులో కూడా ఆ చెత్త కుండి ఏదైతే డస్ట్ బిన్ ఉందో అది సరిగ్గా ప్రాపర్ గా ఉన్నది లేదు. ఆల్రెడీ నేను చాలా మంది అధికారులను పిలిచి దీనికి నీడ్ ఉంది, దీనికి మీరు ఒక రిప్రజెంటేషన్ రెడీ చేయాలి.
ఎస్టిమేషన్ రెడీ చేయాలి అని అంటే ఓకే చెప్పారు, కానీ ఇంతవరకు దానికి ఒక ఆన్సర్ లేదు. అలాగే మెన్ గురించి, సిలిటేషన్ గురించి రకరకాల సమస్యలు ఉన్నాయి.